హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సీతాదేవి రాముల వారు లక్ష్మణుని సమేతంగా టైం స్పెండ్ చేసిన ఒక పుణ్యక్షేత్రానికి అయితే వచ్చాము. అది భద్రాచలం. అందరూ భద్రాచలం ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు అని చెప్తారు, కానీ అస్సలు కాదు. ఖచ్చితంగా భద్రాచలం వెళ్తే 2 days ఖచ్చితంగా తీసుకోండి. అలా అయితేనే అన్ని ప్లేసెస్ ప్రశాంతంగా చూసి తిరిగి రావచ్చు. ఇది భద్రాచలంలో టెంపుల్ ముందు ఉన్న గోదావరి నది. మేమైతే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. అప్పుడు చూడగానే లాంచీలో నుంచి పాపికొండలకు వెళ్ళేది ఇక్కడ నుంచి ఏమో అనుకున్నాను, కానీ అస్సలు కాదు. ఈ గోదావరి నదిలో స్నానం చేస్తే చాలా మంచిదంట. సో అందరూ ఇక్కడే వచ్చిన వాళ్ళు చాలా వరకు స్నానం ఇక్కడ చేస్తారు. ఇది టెంపుల్ నుంచి 1 kilometer దగ్గరలో ఉంటుంది. మనం కాలినడకనే వచ్చేయచ్చు ఇక్కడికి. వర్షాకాలం అయితే ఎక్కువ ఉంటాయేమో వాటర్, ఇప్పుడైతే చాలా తక్కువగానే ఉన్నాయి. ఇది మేము స్టే చేసిన హోటల్ హరిత రిసార్ట్ అని. స్టేయింగ్ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళినా తిరిగి వచ్చి లంచ్ టైంకు డిన్నర్ టైంకు మేము ఫుడ్ తినింది మాత్రం ఇక్కడే. బికాజ్ మాకు అంత బాగా నచ్చింది ఫుడ్ ఇక్కడ. సో దర్శనం అయితే అయిపోయింది ఫస్ట్ డే. దర్శనం అయ్యాక రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము. బికాజ్ ఇక్కడ ఊబర్, ఓలా లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో ఒక కార్ మాట్లాడుకొని అక్కడ నుంచి పర్ణశాలకు బయలుదేరాము. లోపలకు మొబైల్స్ అయితే అలో లేదు. ఇది పర్ణశాల ఎంట్రెన్స్. ఫస్ట్ అయితే టెంపుల్ ఉంటుంది, దానికి రైట్ సైడ్ సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు నివాసం ఉన్న చోటు ఉంటుంది. అక్కడే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్ళిన ప్లేస్ కూడా ఇదే. సో మనకు స్టోరీ మొత్తం కనిపించేలా విగ్రహాలు కూడా చేసి పెట్టారు. అలాగే సీతాదేవి మరి బంగారు జింక పాదాలు అన్ని గుర్తులు కూడా ఉన్నాయి. ఇదైతే సీతాదేవి చీరలో ఆరబెట్టుకున్న ప్లేస్ అంట. ఈ ప్లేస్కి అయితే రాగానే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. పైన మొత్తం చెట్లు అల్లుకుని పోయి ఉంటాయి, కింద మాత్రం ఇలా స్టోన్ది రాయిదే ఉంటుంది. ఇక్కడే సీతాదేవి చీర ఆరబెట్టుకున్నది. ఇక్కడ కూడా మొబైల్ అయితే అలౌ చేయలేదు. ఇది ఒక్కటి కొంచెం వీడియో తీసుకున్నాను. ఈ రాతిపైనే రాముడు కూర్చునేవాడంట. సో అటువైపు సీతాదేవి చీరలు ఆరబెట్టుకున్న ప్లేస్, వాళ్ళు కలిసి కూర్చొని భోంచేసిన ప్లేస్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 5 days ఇక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళంట రాముడు మరియు సీత. మాకైతే హోటల్ వాళ్ళే బుక్ చేసి ఇచ్చారు లాంచ్కి కూడా సెకండ్ డే. సో వాళ్ళ ఆటోలోనే పిలుచుకొని వెళ్తారు. వైట్ కలర్ పెద్ద ఆటోలు ఉంటాయి కదా, అందులో పిలుచుకొని వెళ్తారు. ఇది ఇక్కడ నుంచి లాంచ్ బయలుదేరుతుంది. సో పర్ హెడ్ టు 1250 అవుతుంది. సో మేము ఫస్ట్ డే అయితే మొత్తం ఆ ప్లేసెస్ అన్ని చూసుకున్నాము. సెకండ్ డే బాగా నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని సెకండ్ డే లాంచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అలాగే చేసాము. ఇక్కడ ఒక్కో బోట్కి ఒక్కో నేమ్ ఉంటుంది. సో కొంతమందిని ఒక్కో బోట్కు అలాట్ చేస్తారు. మనకి ఇలాంటి ఐడీస్ కూడా ఇస్తారు. ఏ బోట్కు సంబంధించిన వాళ్ళు ఆ బోట్ ఎక్కాలని. బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు లాంచ్ ఎక్కే ముందే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి ఆటో అయితే బయలుదేరుతుంది. అక్కడ టెంపుల్ దగ్గర మీరున్న రూమ్స్ నుంచి ఆటోస్ అయితే బయలుదేరుతాయి వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని రావడానికి. సో వాళ్ళు పిలుచుకొని వచ్చేటప్పుడు 8కి బయలుదేరినా ఇక్కడికి రీచ్ కావడానికి మాత్రం 10:30, 11 చేస్తారు. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసి లాంచ్ ఎక్కే టైంకి 12 అయిపోయింది. మనం పే చేసే 1250కి బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్క్లూడెడ్ అండ్ లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు. ఒకవేళ వెహికల్ మీదే ఉంటే గుడి దగ్గర నుంచి మీరు తీసుకున్న రూమ్ నుంచి ఇక్కడి వరకు రావడానికి దగ్గర 60 to 70 kilometers ఉందంట. ఇక్కడికి రావడానికి మీ వెహికల్ ఓన్ది అయితే ఉంటే టికెట్ వాల్యూ కొంచెం తగ్గుతుంది. 850 950 అన్నారు. కానీ మేమైతే మా కార్ తీసుకొని రాలేదు కాబట్టి సో 1250 టికెట్ బుక్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు వాళ్ళే వెహికల్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ప్రొవైడ్ చేసినందుకు. అంతేకాకుండా లాంచ్లో కూడా మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక టీం అయితే ఉంటుంది, 3-4 members. వాళ్ళే కొన్ని స్కిట్స్ వేస్తారు, లేదా ఏదైనా జోక్స్ చెప్తూ ఉంటారు, కొన్ని సాంగ్స్ ప్లే చేస్తుంటారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది లాంచ్లోనే. అదర్వైజ్ చాలా బోర్ అనిపిస్తుంది, ఎందుకంటే వ్యూ ఒకటేలా ఉంటుంది ఇక్కడ నుంచి పాపికొండల వరకు. లాంచ్ వెళ్తూ ఉన్నప్పుడు బోర్ అనిపిస్తుంది. సో ఇలా ఎంటర్టైన్మెంట్ ఉండడం చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎంటర్టైన్ చేయడమే కాకుండా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో కొంచెం యాక్టివ్గా ఉండటానికి కూడా. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నింది. కొంచెం లైట్ వెయిట్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా బెటర్. ఫొటోస్ వీడియోస్ కోసం అని ఇలా హెవీ డ్రెస్సెస్ వేసుకుంటే మీరే సఫర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వేసే జోక్స్కి మా ఆయనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఈ జోక్స్ అన్నీ ఎప్పుడో విన్నవే చూసినవే అన్నట్టే ఉన్నింది, ఏం స్పెషల్ అనిపించలేదు. అందరిని చూసి తను కూడా క్లాప్స్ కొడుతుంది. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
లాంచ్లోన. సో నేను మాత్రం నా లోకంలో నేనున్నాను. వ్యూ అంత బాగా అనిపించింది. పాపికొండల దగ్గరకు వెళ్ళిన కొద్దీ చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. సో నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సడన్గా వాళ్ళు స్టేజ్ పై కొంతమందిని ఇన్వైట్ చేశారు. వాళ్ళలో మా ఆయన కూడా ఇన్వైట్ చేశారు. తను వాళ్ళు వెళ్ళాలి అని తీసుకుందామని తీసుకుంటుంటే సడన్గా మీరు కపుల్స్ అయితే మీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా స్టేజ్ పైనకి పిలవండి అన్నారు. మా ఆయన నన్ను పిలుస్తున్నారు, నేను రాను అన్నా కూడా వినలేదు. ఇంకా చాలా ప్రెజర్ చేసేసరికి ఇక స్టేజ్ పైకి అయితే వెళ్ళాము. వాళ్ళు సడన్గా డాన్స్ ఖచ్చితంగా వేయాలని చెప్తున్నారు. ఒక సాంగ్కి మేము చేసి చూపిస్తాము మీరు వేయండి అని. నాకున్న స్టేజ్ ఫియర్కి నేను కాలేజ్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ తప్ప దేనికి స్టేజ్ పైన ఎక్కింది లేదు, స్టేజ్ పైన ఏ పర్ఫార్మెన్స్లు ఇచ్చింది లేదు. కానీ ఇంకా ఇక్కడ నో చెప్పలేక మేము ఈజీ స్టెప్సే చూపిస్తాము అని వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తుంటే ఇంకా కొన్ని ఈజీ స్టెప్సే ఇంకా వేసాము. సాంగ్ అయితే వాన వాన వెళ్ళు అయ్యే సాంగ్. పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు మాతో డ్యాన్స్ చేయించడానికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్కిట్స్ అవన్నీ బాగా నాకు అంత ఏమనిపించలేదు, కానీ డ్యాన్స్ మాత్రం నిజంగానే చాలా బాగా చేశారు. ఇక వాళ్ళు చూపించిన దానిలో మేము ఒక 10% అన్నా చేసామో లేదో నాకైతే తెలీదు. బికాజ్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు స్టేజ్ దిగేసి కిందకెళ్ళి నా చైర్లో కూర్చుందామా అని ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ కూడా వాళ్ళు మాత్రం చాలా యాక్టివ్గా చేస్తూనే ఉన్నారు డ్యాన్స్. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇలా యాక్టివ్గా చేస్తే కాదు, కొంచెం ఆంటీ అంకుల్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ చేయించి వాళ్ళతో కూడా చాలా బాగా డ్యాన్స్ చేయించారు. సో ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ అయితే మేము వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్లో ఒక విలేజ్ కనిపించింది. అసలు అక్కడికి పవర్ సప్లై ఉండదంట, ఏమీ ఉండదంట. ఏమన్నా కావాలన్నా ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళి సిటీ వరకు బోట్లో వెళ్ళి ఏవైనా తెచ్చుకుంటారంట. సో తర్వాత పవర్ సప్లై అస్సలు లేకుంటే రీసెంట్గా సోలార్ సిస్టమ్ నుంచి పవర్ సప్లై ఇచ్చారంట. పాపికొండలకైతే దగ్గరకు వచ్చేసాము. సో ఇటువైపు అటువైపు రెండు వైపులు కొండలే ఉన్నాయి. వ్యూ మాత్రం వాళ్ళైతే చాలా బాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ నేను చాలాసేపు ఇక్కడే కూర్చోలేదు. సో బ్యాక్ సైడ్ నుంచి మొత్తం లాంచ్ ఎలా ఉందో కూడా చూడాలనుకున్నాను. సో ఆ లాంచ్ జర్నీ ఎంజాయ్ చేయాలి అంటే ఒకే చోటు కూర్చుంటే అసలు ఎలా ఎంజాయ్ చేస్తాం. అందుకని నేను ఇలా వెనక్కి వచ్చి కిందకి దిగి, కింద కూడా ఒక రూమ్ లాగా ఉంది, అది ఏముందో ఎలా ఉంటుందో లోపలన్నీ చూద్దామని లోపలికైతే వెళ్ళాను. ఫస్ట్ అయితే అందరికీ అలో ఉండదేమో, మనం పైనే కూర్చోవాలేమో అనుకున్నాను. కానీ అస్సలు కాదు, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా లోపలికి తీసుకొని వచ్చి కూర్చోవచ్చు కింద సైడ్. సో ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే అలా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏమైనా సౌండ్స్కు ఆ సాంగ్స్కు గోల చేస్తుంటే ఇంకా అక్కడ ఉండలేరంటే మనం ఇలా లోపలికి అయితే పిలుచుకొని రావచ్చు. సో అంకుల్ మాత్రం ఇలా కంటిన్యూగా అక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు బోట్ను. మనకి ఇదంతా స్పెషల్, కానీ వీళ్ళు రోజు చూసేదే కదా, మనకు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది ఇలా చూసేటప్పుడు. సో ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వ్యూ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందుకోసమే నేను పాపికొండల దగ్గరికి వచ్చాను ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి. లోపలైతే ఇలా ఉంటుంది, చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఫుడ్ కూడా వాళ్ళు అక్కడ లాంచ్ స్టార్ట్ అయ్యే టైమే పెట్టింటారంట, నేనైతే ఇప్పుడు చూశాను. లోపల ఏసీస్ కూడా ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది. మనం చిన్నపిల్లలు ఉంటే అక్కడ నిద్రపుచ్చడానికి దానికి లోపలికి పిలుచుకొని రావచ్చు. అలాగే మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ లంచ్ కూడా మనకి లోపల సైడే కూర్చొని లంచ్ చేయొచ్చు. చైర్స్ అన్ని లైన్గా వేసేసి అక్కడే మాకు లంచ్ అయితే పెట్టారు. అలాగే టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ రూల్స్ అన్ని కూడా నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అలాగే నియమాలు ఏంటి అంటే కనుక మన బోర్డుకి స్ట్రైట్ గా రైట్ సైడ్ చూస్తానంటే మనకి ఎత్తైన కొండ ప్రాంతం కనిపిస్తుంది. మరి కొండ ప్రాంతం నుంచి 365 రోజులు కూడా టెంపుల్ ముందు 3 అడుగుల దూరంలో ఒక చల్లనైన వాటర్ ఫ్లో వస్తుంది. టెంపుల్ ముందు 3 అడుగుల దూరంలో ఒక చల్లనైన వాటర్ ఫ్లో. మరి వాటర్ లోని మేము పాదాలు కూడా మీకు కూడా ఏమీ ఉండవు సార్. దక్షిణలు కానీ గానుకలు కానీ ఎవరు కూడా సమర్పించరాదు. టెంపుల్ లోపల హుండీలు అంటూ కూడా ఏమీ ఉండవు. దక్షిణలు కానీ గానుకలు కానీ ఎవరు కూడా సమర్పించరాదు. అలాగే టెంపుల్ లోపల సో అక్కడ ఉన్నదైతే శివాలయం, శివుడి విగ్రహం ఉంది చాలా పెద్దగా, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. బయట వాళ్ళు చెప్పినట్టే ఒక వాటర్ ఫ్లో అయితే ఉంది, అది 365 days వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయంట. ఆ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడే ఇదే ప్లేస్లోనే లాంచ్ అయితే రిటర్న్ స్టార్ట్ అయింది.
అక్కడే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను చూపించాను కదా లోపల రూమ్, అక్కడే చైర్స్ అన్ని లైన్గా వేసేసి అక్కడే ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ కూడా నిజంగానే చాలా టేస్ట్గా ఉంది, చాలా వేడిగా టేస్ట్గా ఉంది. ఇక పాపికొండలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అక్కడికి వెళ్ళి ఇంకొక రౌండ్ వేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇక వెళ్ళేటప్పుడు ఉన్నంత యాక్టివ్గా మేము రిటర్న్ వచ్చేటప్పుడు లేము. సో వాళ్ళే లోపల రూమ్ మొత్తం చాలా క్లీన్గా చేసి పెట్టారు లంచ్ అయిన తర్వాత. ఇక అక్కడే కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాము. బికాజ్ అక్కడ విండోస్ నుంచి కూడా వ్యూ అంతే బాగా కనిపిస్తుంది. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ వెహికల్లోనే పిలుచుకొని వెళ్తారు. నాకు తెలిసి అక్కడే ఉంటాయి అన్ని డీటెయిల్స్ యాడ్ చేశానని అనుకుంటున్నాను, అన్నీ చెప్పాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.